Good morning, dear students. Today, I explain a short question called telephone etiquette. Can you hear me? Hello? Good morning, sir. Good morning, good morning. Now, right. Okay. Today I explain a short question called telephone etiquette. Telephone etiquette is essential when communication is being on telephone. So, dear students, 90% of them, 90% of people today use mobiles and only 10% use telephones. But whatever be the mode of communication, we need to have some principles. We need to follow some principles while communicating with others, either in telephone or in mobiles. మనము మొబైల్స్ని లేకపోతే ల్యాండ్లైన్ టెలిఫోన్ని వాడేటప్పుడు కొన్ని ప్రాథమికంగా కొన్ని సూత్రాలని పాటించాం. ఆ పాటించడం ద్వారానే మనం చెప్పదలుచుకున్న విషయం అన్నటువంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి సక్రమంగా చేరుతుంది. అంతేకాకుండా మనం మాట్లాడే భాష తీరు కూడా సక్రమంగా ఉండాలి. సో హౌ షుడ్ వి స్పీక్ వెన్ వి కమ్యూనికేట్ అవర్ ఐడియాస్ ఆర్ థాట్స్ ఆర్ వెన్ వి సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్స్ త్రూ మొబైల్స్ ఆర్ త్రూ ల్యాండ్ ఫోన్స్? మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా చేయాలని దాని గురించే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తావన. It implies the manners of using telecommunication. So while speaking with others, what is required is good manners is required. The way you speak makes you great or dull. The method of speaking indicates the nature of your character. మనం మాట్లాడే విధానాన్ని బట్టే ఎదుటోళ్ళు మన ప్రవర్తన ఏ విధంగా ఉందని అర్థం చేసుకుంటారు. While speaking with others, we should be very careful and we should be very humble. గౌరవంగా ఉండాలా, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, మొబైల్లో మాట్లాడేటప్పుడు కూడా. Including the way you represent your business and yours. Greeting the receiver. So what you have to do, when other person receives your call, first of all, you must greet him. ఎదుటి వ్యక్తి నీ మొబైల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు గివ్ హిమ్ రెస్పెక్ట్, ఈస్ టు గ్రీట్ హిమ్. ఆ వ్యక్తిని మనం ఏం చేయాలా? గౌరవించాలా. You make a call to your friend or you make a call to an employee, then your first word should be good morning sir, or if you want to make a call to your friend, what you have to say, good morning dear friend. So greeting is most important in communication process. మనం మాట్లాడేటప్పుడు మొబైల్ ద్వారా కావచ్చు, ల్యాండ్లైన్ ద్వారా కావచ్చు, ఏది ముఖ్యం అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం ముఖ్యం. Then the tone of your voice. So the tone of your voice, that means the pitch of your voice. నువ్వు మాట్లాడే భాషలో ఉన్నటువంటి అంటే శబ్దతరం కావచ్చు, ఏమైనా కావచ్చు, the tone indicates how you are speaking. నువ్వు మాట్లాడే భాష సరళంగాను ఉండాలా, కోపంగా లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషను మాట్లాడాలి. Then the choice of your words. While speaking, what is the most requisite qualities? The choice of your words. మాట్లాడేటప్పుడు మంచి పదాలతో మాట్లాడడం నేర్చుకోవాలి. You have to speak in a such a way that others do not get irritated. So selection of words is also necessary while communicating your ideas through telephone. నీ యొక్క ఐడియాస్ కానీ నీ యొక్క భావాలను కానీ పంచుకునేటప్పుడు ఏది ముఖ్యం అంటే నువ్వు మాట్లాడే భాష, నువ్వు వాడే పదాలు అన్నటువంటి చాలా ముఖ్యం. Then listening skills, the closer of the call. So even while when the receiver wants to speak to you, అతడి అవతల వైపు వ్యక్తి మాట్లాడదలుచుకున్నప్పుడు నువ్వు అతని మాటలను బాగా వినాలి. సో యు మస్ట్ లిసన్ టు ద రిసీవర్స్ వర్డ్స్, దెన్ యూ హ్యావ్ టు గివ్ ద రిప్లై. అతను చెప్పే మాటలు విన్న తర్వాత నువ్వు సమాధానం చెప్పు. ఈ విధంగా దెర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు టెలిఫోన్ ఎటిక్విట్. టెలిఫోన్ మాట్లాడేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద కాల్, మనము కాలను ముగించేటప్పుడు, మన మాటలను ముగించేటప్పుడు ఏం చేయాలా? థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ బై, ఇటువంటి పదాలు చెప్పాలి. సో ఇన్ ద బిగినింగ్ వాట్ యూ హ్యావ్ టు సే గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ ఆర్ లైక్ దట్ యూ హ్యావ్ టు సే. అట్ ద ఎండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ బై. దీస్ వర్డ్స్ ఆర్ నెసెసరీ ఇన్ టెలికమ్యూనికేషన్. ఈ టెలికమ్యూనికేషన్లో మొబైల్ ద్వారా కానీ ల్యాండ్లైన్ ద్వారా కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు
పలు జాగ్రత్తలు పాటించాలా. అందులో ఫస్ట్ వచ్చి కీప్ ఎ ప్లెజెంట్ వాయిస్ పిచ్ వైల్ యు ఆర్ స్పీకింగ్ ఫోన్. సో సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం, సమ్ పీపుల్ స్పీక్ విత్ లౌడ్ వాయిస్, చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, అది మన అవసరం లేదు. స్పీక్ విత్ ప్లెజెంట్ వాయిస్, చాలా మెల్లగా నిదానంగా ఎదుటివాన్ని బాధ కలిగించకుండా మంచిగా మాట్లాడాలి. కీప్ ప్లెజెంట్ పిచ్ ఆఫ్ ద వాయిస్ అంటే నీ యొక్క సౌండ్ని పెంచడము లేక తగ్గించడం కాబట్టి మధ్యతరంగా ప్లెజెంట్గా మాట్లాడాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ టెలికమ్యూనికేషన్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్, కీప్ ప్లెజెంట్ వాయిస్ వైల్ యు ఆర్ స్పీకింగ్. డోంట్ స్పీక్ విత్ హై వాయిస్, డోంట్ స్పీక్ విత్ లో వాయిస్, స్పీక్ విత్ మీడియాకర్ వాయిస్ అండ్ స్పీక్ ప్లెజెంట్లీ అండ్ పొలైట్లీ. గౌరవప్రదంగా మాట్లాడడం నేర్చుకోవాలి. Know your audience before you start speaking. So you should keep in mind with whom you are speaking. ఎవరితో మాట్లాడుతున్నా అన్నటువంటిది ముందు అర్థం చేసుకొని మాట్లాడాలి. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ టు యువర్ ఫ్రెండ్, యు స్పీక్ ఇన్ఫార్మల్ వే. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్ టు ఎన్ ఆఫీసర్, స్పీక్ ఇన్ ఏ జెంటిల్ మేనర్. సో నీ ఫ్రెండ్తో మాట్లాడేటప్పుడు ఓ రకంగా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా నీకంటే పై అధికారితో మాట్లాడుతున్నావు, మీ గురువుతో మాట్లాడుతున్నావు, దెన్ యు షుడ్ చేంజ్ ద మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. When you speak with your friend, you speak in an informal way. And when you are speaking with your teacher, when you are speaking with your MRO, when you are speaking with your principal, then your way of approach should be good. ఎవరితో మాట్లాడుతున్నాం అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని సక్రమంగా మాట్లాడాలి. సమ్ టైమ్స్ we don't know how to speak with others. కొన్ని సందర్భాల్లో మన గురికి మొబైల్ ఉంటుంది కానీ ఎట్లా మాట్లాడాలో తెలియదు. ఎట్లా మాట్లాడాలో తెలుసుకున్న తర్వాతే మొబైల్ ఉపయోగించడం నేర్చుకోవాలి. First, you must know how to speak with others. Then only you must use mobiles. Sometimes, you don't know what you are speaking. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు, ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడో నీకు తెలియదు. ఆ విధంగా మాట్లాడకూడదు. స్పీక్ విత్ ప్లెజెంట్ వాయిస్, ఎవరికి హాని కలగకుండా మృదువైనటువంటి భాషలో మాట్లాడడం నేర్చుకోవాలి. అటువైపు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తితో తెలుసుకొని మాట్లాడాలి. దీస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. ఫస్ట్, కీప్ ఎ ప్లెజెంట్ వాయిస్ వైల్ యు ఆర్ స్పీకింగ్. ప్లెజెంట్గా మాట్లాడాలా. రెండు, know your audience before you start speaking. ఎదుటి వ్యక్తి ఎవరో తెలుసుకున్న తర్వాత నువ్వు ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకో. Never call any person at odd hours because they may not be interested in talking to you in those times. So this is more important. Never make any call at odd hours. మధ్యరాత్రి, తెల్లవారుజామున. So during these periods, these are called odd hours. Don't make calls at odd hours unless there is emergency. So పొద్దుపోయిన తర్వాత తెల్లవారుజామున అటువంటి సందర్భాల్లో మీరు ఎవరికి ఫోన్ చేయకూడదు, ఏది ఎమర్జెన్సీ ఉంటే తప్ప. కీప్ ఇన్ మైండ్, దీస్ ఆర్ కాల్డ్ మేనర్స్ ఆఫ్ టెలిఫోన్ ఎటిక్విటీ. ఇవి సాధారణంగా మనం పాటించాల్సినటువంటి నియమాలు. సో డోంట్ మేక్ కాల్ టు ఎనీవన్ అట్ ఆడ్ అవర్స్. అండ్ when there is urgency, emergency is there, then only you have to make the call. Otherwise, stop making calls at odd hours. So, మధ్యరాత్రి కానీ తెల్లవారుజామున 3 గంటలకు కానీ అట్లాంటి సమయాలు ఎవరికి ఫోన్ చేయదండి, అవసరం అయితే తప్ప. సో unnecessarily don't make call to anyone. When there is a necessity, when there is urgency, then only you have to make call to others. Otherwise, you remain silent. Then introduce yourself when you are making the call first time to a new person. సో కొత్తగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తికి లేదంటే కొత్తగా ఓ వ్యక్తితో మాట్లాడేటప్పుడు don't inform the information first. Introduce yourself. First you have to make introduction about yourself, then you have to communicate with the other person about some ideas about or sharing some information. ఎవరైనా కొత్త వ్యక్తితో మాట్లాడే సమయంలో ఫస్ట్ నీ గురించి నువ్వు పరిచయం చేసుకోవాలి. For example, you are speaking to a manager of a company, then what you have to say? Sir, good morning, sir. This is Raju from Guntakal. I want to know about the details of products in your company because I am running a shop in my town. I want to buy your products. So I just made a call to you. Could you please tell me about the products in your company? ఈ విధంగా కొత్త వారితో ఫోన్ చేసినప్పుడు ఏం చేయాలా? ఫస్ట్ నీ పరిచయాన్ని చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నీ విషయాన్ని అతనికి తెలియచేయండి. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక మేనేజర్తో ఎట్లా మాట్లాడినట్టు. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ద కాల్ ఫర్ ద ఫస్ట్ టైం టు ఏ స్ట్రేంజర్ ఆర్ టు ఏ సమ్ అదర్ పర్సన్. ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడే సమయంలో మొదటిసారిగా మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మాట్లాడితే నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి.
పరిచయం చేసుకున్న తర్వాతనే you have to communicate, you have to speak elaborately on particular issues. So without introducing yourself, how could the other man understand who you are? ఎదుటి వ్యక్తి ఎట్లా ఎవరని తెలుసుకుంటాడు, కాబట్టి తెలుసుకోలేడు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఆ ఎదుటి వ్యక్తికి నువ్వు ఎవరో తెలియచేయాలా, నువ్వు పరిచయాన్ని నువ్వు చేసుకోవాలా. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మేక్ ష్యూర్ యువర్ కంటెంట్ ఇస్ క్రిస్ప్ అండ్ రిలవెంట్ అండ్ డూ కమ్ టు ద పాయింట్ ఆఫ్టర్ ఫార్మల్ గ్రీటింగ్స్. ఎస్, when you speak with someone, first greet him. Later, make your requirements or inform your suggestions in a brief manner rather than elaborately discussing things which are unnecessary. అంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నా దాని గురించి స్పష్టంగా మాట్లాడాలి. సో while you speaking to others, don't give boredom to him. Give clear information, crystal information to other persons. So some people, they want to discuss a small thing, but still they speak very, very elaborately, very loudly, without caring the words of the other person. ఎదుటి వాడు ఏం మాట్లాడుతున్నాడు ఫోన్లో వినుకున్నట్లా వీడు ఒక చిన్న పాయింట్ పట్టుకొని గంటలు మాట్లాడుతున్నాడు. అట్ టైం వాట్ హ్యాపెన్స్, దిస్ ఈస్ నాట్ ద మేనర్స్ ఆఫ్ టెలిఫోన్ ఎటిక్విటీ. ఇది మంచి పద్ధతి కాదు. If you want to speak on a particular thing or a particular issue, then you speak on that matter clearly, transparently, without using unnecessary sentences, without deviating from your ideas. నీవు ఏమి చెప్పదలుచుకున్నావో దాని గురించే మాట్లాడు తప్ప ఇతరత్ర నువ్వు చెప్పదలుచుకున్న ఒకటే మిగతా 36 అంశాలు దాంట్లో కలిపి చెప్పడం అన్నటువంటిది మంచిది కాదు. సో your communications should be very straight, relevant to the topic which you want to tell. నువ్వు ఏది చెప్పదలుచుకున్నావో దానికి సంబంధించి ఉండాలా, స్ట్రైట్ గా ఉండాలా. ఇతరత్ర విషయాలను అందులో చెప్పడానికి అవకాశం లేదు. దెన్ బీ ఏ గుడ్ లిసనర్. సో కమ్యూనికేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్. సో ఒక కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య ఏ విధంగా జరుగుతుందంటే, మాట్లాడేవాడు ఒకడు, స్పీకర్ ఒకడు, రిసీవర్ ఒకడు. నువ్వు మాట్లాడుతుంటావు, ఎదుటోడు వింటాడు. తర్వాత ఏంది, కొంత సమయానికి ఏమవుతుంది, ఇన్ ప్లేస్ ఆఫ్ స్పీకర్ రిసీవర్ బికమ్స్ ద స్పీకర్ అండ్ ద స్పీకర్ బికమ్స్ ద రిసీవర్. నువ్వు మాట్లాడుతుంటావు, వాడు మాట్లాడతాడు, అటువైపు వాడు కూడా ఏం చేస్తాడు, మాట్లాడాలని కోరుకుంటాడు. అప్పుడు దెన్ లిసన్ టు ద రిసీవర్స్ వర్డ్స్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఏం చేయాలి, ఆ పక్క నుంచి మాట్లాడేవాని విషయాలను కూడా గ్రహించాలి. సో జనరల్లీ వాట్ హ్యాపెన్స్, సమ్ పీపుల్ కంటిన్యూ టు టాక్ అండ్ దే వోంట్ అలౌ ద రిసీవర్ టు స్పీక్. దట్స్ నాట్ గుడ్ థింగ్. కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు, అటువైపు వాడు ఏం చెప్తున్నారో వినరు. అట్లా ఉండకూడదు. యు ఆర్ ఏ స్పీకర్ యాజ్ వెల్ యాజ్ ఎ లిసనర్. యూ మస్ట్ కీప్ ఇన్ మైండ్. సో వెన్ ద రిసీవర్ స్టార్ట్స్ స్పీకింగ్, యూ మస్ట్ లిసన్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. ఎదుటి వాడు చెప్పేది కూడా నువ్వు వినాలా. నువ్వు చెప్పింది వాడినప్పుడు ఏం చేయాలంటే వాడు చెప్పింది కూడా నువ్వు వినాలి. వినేటప్పుడు ఎట్టుండాలా, యూ షుడ్ బి వెరీ అటెంటివ్. జాగ్రత్తగా వినాలి. సో ఇఫ్ యూ లిసన్ వెరీ వెరీ కేర్ఫుల్లీ, దెన్ ఓన్లీ యూ కెన్ గివ్ రిప్లై. నువ్వు బాగా వింటే కదా సమాధానం చెప్పడానికి అవకాశం వస్తుంది. సో ద స్పీకర్ షుడ్ బి ఎ లిజనర్ ఆల్సో, బికాస్ ద రిసీవర్ ఆల్సో స్పీక్స్. సో ద స్పీకర్ హ్యాస్ టు అండర్స్టాండ్ దిస్ వర్డ్స్, దెన్ గివ్ రిప్లై టు ది లిజనర్. అంటే నువ్వు మాట్లాడేదే కాకుండా వాడు మాట్లాడేది వినిన తర్వాతే నువ్వు సమాధానం చెప్పాలి. నీతో మొబైల్ అని చెప్పి గంటలు నువ్వు మాట్లాడడం కాదు, వాని యొక్క మాటలను కూడా నువ్వు వినగలగాలి. అప్పుడే ఇద్దరి మధ్య సమాచారం అన్నటువంటిది సక్రమంగా చేరుతుంది. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆల్వేస్ స్పీక్ క్లియర్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఎస్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆల్వేస్ స్పీక్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ క్లియర్లీ. నువ్వు మాట్లాడే భాష ఏ విధంగా స్పష్టంగా ఉండాలి. వెన్ యు ఆర్ యూజింగ్ మొబైల్ అండ్ వెన్ యూ వాంట్ టు కన్వే సమ్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్, యూ షుడ్ స్పీక్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ క్లియర్లీ. స్పష్టంగా పలకాలి, స్పష్టంగా మాట్లాడాలి. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ప్రొనౌన్స్ ద వర్డ్స్, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ ద వర్డ్స్ క్లియర్లీ, ద రిసీవర్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ స్పీకింగ్ అండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఎదుటోనికి అర్థం కానప్పుడు నువ్వు ఎంత మాట్లాడినా వేస్ట్. When your words are not clear, then the receiver cannot understand your information. So there will be miscommunication between the speaker and the listener. So
What you have to do, as a speaker, you must speak each and every word clearly. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా స్పష్టంగా ఉండాలి. For instance, if I do not speak words clearly, then what happens, you may not understand my teaching. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే భాష కానీ నేను మాట్లాడే పదాలు కానీ స్పష్టంగా లేనప్పుడు ఎంతసేపు మీరు నా క్లాస్ విన్నా మీకేం అర్థం కాదు. సో ఇన్ ది సేమ్ వే, while you are speaking to others in mobile or through telephone, you should speak each and every word clearly. If you speak clearly, only the other person can understand what you are speaking. Otherwise the communication becomes waste. అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ కావచ్చు, ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు నీ యొక్క మాటలు స్పష్టంగా లేనప్పుడు. సో బేర్ ఇన్ మైండ్, టు స్పీక్ క్లియర్లీ, నువ్వు ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడడు. ఫస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్, బీ కూల్, బీ కామ్, స్పష్టంగా ఉండు, శాంతంగా ఉండు, అప్పుడు మాట్లాడడానికి ప్రయత్నించు. ఇఫ్ యూ స్పీక్ యాంగ్షియస్లీ, ఆతృతతో మాట్లాడినట్టయితే యూ కెనాట్ స్పీక్ ద వర్డ్స్ ఎగ్జాక్ట్లీ అండ్ కరెక్ట్లీ. నువ్వు ఖచ్చితంగా మాట్లాడలేవు, అది తప్పులు పోయే అవకాశం ఉంటుంది. సో బిఫోర్ యూ స్టార్ట్ స్పీకింగ్, మేక్ షూర్ దట్ యు ఆర్ వెరీ కామ్, శాంతంగా ఉండు. డోంట్ బి యాంగ్షియస్, ఆత్రంగా ఉండొద్దు. దెన్ స్పీక్ వర్డ్స్ correctly and clearly. That is more important in communication. When all is spoken in the call with pleasantries. So when everything is informed, as a speaker, you have done your duty of informing the other person about the work. నువ్వు చెప్పదలుచుకుంటా చెప్పిన తర్వాత, then you speak very politely, humbly. So this is information. So then you have to say, ప్లీజ్ కంప్లీట్ ద వర్క్. ఇది మీకు ఉన్నటువంటి సమాచారం అండి, మీరు ఈ పనిని ఈ టైంలో చేయండి అని చెప్పి మర్యాదపూర్వకంగా, గౌరవంగా మన యొక్క ప్రసంగాన్ని ముగించాలి మొబైల్లో. దెన్ నెవర్ పుట్ ద సెకండ్ పార్టీ ఆన్ వెరీ లాంగ్ హోల్డ్స్. యు సీ, లాంగ్ హోల్డ్స్. సో సమ్టైమ్స్ we keep our mobile holding. So you always keep the listener waiting for a long time. మనమే మాట్లాడుతూ మనం అట్లే నిలబెట్టింటాం ఏం మాట్లాడుకున్నా. దట్ ఈస్ నాట్ ద మేనర్స్. సో ఆఫ్టర్ స్పీకింగ్ 5 or 6 minutes, యూ ఆల్సో ఆస్క్ ద రిసీవర్ ఆర్ ద లిజనర్ టు స్పీక్. నువ్వు 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎదుటి గుడ్ ఛాన్స్, వాడు 2 మాటలు మాట్లాడతాడు. అగైన్ యూ కెన్ కంటిన్యూ. మళ్ళీ నువ్వు మాట్లాడు, మళ్ళీ వాడు 4 మాటలు మాట్లాడతాడు. దట్ ఈస్ ద వే ఆఫ్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ఈస్ బిట్వీన్ 2 parties, నాట్ అబౌట్ ఓన్లీ 1 person. ఇద్దరి మధ్య సంభాషణ ఇద్దరి మధ్యనే జరుగుతుంది తప్ప ఒకడే మాట్లాడుకోడు ఎప్పుడు. సో when you start speaking, speak 5 minutes or 10 minutes, then you give chance to other person to speak 3 minutes or 4 minutes. Again you speak, again that person speaks. Then when both of them speak, that is called good communication. That is called following the manners of telephone etiquette. నువ్వు మాట్లాడు, వాడు మాట్లాడతాడు, అట్లా జరగాల. కానీ నువ్వే మాట్లాడుతుంటే వాడిని వెయిట్ చేయించడం కూడా, దట్ ఈస్ నాట్ ద మేనర్స్. Make sure no disturbance around like TVs or radios. You see, don't make call to anyone while you are busy at the television set or radios. నువ్వు టెలివిజన్ పక్కన కానీ రేడియో పక్కన కానీ కూర్చొని don't try to speak. Don't use your mobiles or don't use your telephones while sitting beside TVs and radios. What happens, you find one kind of activity in television and you are speaking. The sound of television may disturb your voice. టీవీ పక్కన కూర్చొని మాట్లాడము, రేడియో పక్కన కూర్చొని మాట్లాడము ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్, ద అదర్ పర్సన్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. ఎదుటి నువ్వు చెప్పే మాటలు వినేవానికి పూర్తిగా వినపడదు. నీ వాయిస్ కంటే టీవీ సౌండ్, రేడియో సౌండ్ ఎక్కువగా ఉంటుంది. సో డోంట్ స్పీక్ వైల్ సిట్టింగ్ బిసైడ్ ఎ టెలివిజన్ ఆర్ బిఫోర్ ఎ టెలివిజన్. సో కొంతమందికి అలవాటు ఉంటుంది. సమ్ ఆఫ్ us sit before the televisions and make calls to others. So other person cannot understand what you are speaking because he listens your voice and the voice of television. నువ్వు మాట్లాడుతుంటే నీ మాటలు వినపడుతుంటాయి వానికి, ఆ టీవీలో వచ్చే మాటలు వినపడుతుంది. అప్పుడు హీ కెనాట్ అండర్స్టాండ్, వానికి ఏం అర్థం కాదు. సో అవాయిడ్ యూజ్ వెన్ యూర్ బిఫోర్ టెలివిజన్ సెట్స్ ఆర్ రేడియోస్ కానీ టెలివిజన్స్ అన్నటువంటి పక్కన ఉండి ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. బికాస్ వాట్ హ్యాపెన్స్, దెర్ విల్ బి కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద లిజనర్. అప్పుడు ఏమవుతుంది, మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. నువ్వు చెప్పేది వానికి అర్థం కాదు, వానికి సరే వినపడదు, వాడు అడిగితే నీకు అర్థం కాదు. అట్లాంటి సందర్భంలో సో గో టు ఏ రూమ్ ఆర్ స్టే ఇన్ వరండా, దెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్
So then what happens, communication becomes very clear. అప్పుడు నీ మాటలు వానికి బాగా అర్థమవుతాయి, వాడు చెప్పేది నీకు అర్థమవుతాయి. So don't speak while you are at a television set or radio. Don't make a formal call while doing anything. So formal call. So you want to speak with your principal or you want to formal call when you speak with your higher officials. నీకంటే ఉన్నతాధికారులు, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నతమైన వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ క్లాస్ టీచర్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ప్రిన్సిపాల్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ విఆర్ఓ, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ యువర్ విలేజ్, ఇట్లా అధికారులతో మాట్లాడేటప్పుడు డోంట్ డూ ఎనీథింగ్, ఏ పని చేయదు. ఓన్లీ యూ స్పీక్ విత్ యువర్ అఫీషియల్స్, వాళ్ళతోనే మాట్లాడు. వైల్ రైటింగ్ హోంవర్క్, డోంట్ మేక్ కాల్ టు యువర్ టీచర్ or don't make call to your MRO. I mean while operating the computer, don't make call to your principal. ఒక పని చేస్తూ ఇంకో పని ద్వారా నువ్వు ప్రిన్సిపాల్తో మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు, లేకపోతే ఇతర అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. బికాస్ యూ కెనాట్ డూ 2 things at a time. కొన్ని సందర్భాల్లో 2 పనులు ఒకసారి చేయాలంటే కష్టం. కాబట్టి డూ 1 thing. ఫస్ట్ స్పీక్ టు యువర్ టీచర్స్, దెన్ యూ డూ అదర్ వర్క్స్. ఫస్ట్ నీ ఎవరితో మాట్లాడదలుచుకున్నావు వాళ్ళతో మాట్లాడిన తర్వాతే మిగతా పని చేయడానికి ప్రయత్నం చేయి. సో వైల్ డూయింగ్ ఎనీ అదర్ వర్క్, డోంట్ మేక్ కాల్ టు యువర్ సుపీరియర్ ఆఫీసర్స్ ఆర్ డోంట్ మేక్ ఫార్మల్ కాల్స్, బికాస్ ఇట్ ఆల్సో క్రియేట్స్ డిస్టర్బెన్స్ ఇన్ యువర్ మైండ్. సో నువ్వు అట్లా చేయడం వల్ల ఏమవుతుందండి, నీ మైండ్లో డిస్టర్బెన్స్, ఈ పని చేయాలా ఆ పని చేయాలో అర్థం కాదు. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు, ఫార్మల్గా అధికారులతో మాట్లాడేటప్పుడు 2 పనులు ఎప్పుడు కానీ ఒకసారి చేయదు. దెన్ so at the same time, don't take too long to pick up a call. Don't take too long to pick up that. For instance, you are getting call వస్తుంటుంది. Instead of taking the call after 2 rings or 3 rings, you continue to keep that mobile ringing. After many seconds you take up the ring. That is not a good thing. నీకు ఫోన్ చేసినప్పుడు ఒక 3 times 4 times రింగ్ అయితేనే you have to lift your call. Sometimes you keep on listening to that music, దాని మ్యూజిక్ వినుకుంటూ అట్లే పెట్టుకొని ఉంటావు. సో ఇట్ ఇస్ నాట్ గుడ్ మేనర్స్, బికాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద యాంగ్జైటీ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ మేకింగ్ ద కాల్. నీకు ఎవరైతే ఫోన్ చేస్తుంటాడో వాడు ఏ పనితో చేస్తుంటాడో నువ్వు గుర్తించి యూ హ్యావ్ టు టేక్ యువర్ మొబైల్, యూ హ్యావ్ టు లిఫ్ట్ ద మొబైల్ ఆఫ్టర్ 3 or 4 times of ringing. Sometimes some people don't lift the call even after listening to the ring sound for 3 or 4 minutes also. This is not good on the part of anybody else. సో మనం ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు వెంటనే రిసీవ్ చేసుకుని వాళ్ళకి సమాధానం చెప్పాలి. అట్లా కాకుండా ఆ సౌండ్ వస్తూనే ఉంటుంది, నీ పనిలో నువ్వు ఉంటావు. దట్స్ నాట్ గుడ్ మేనర్స్. యూ హ్యావ్ టు లిఫ్ట్ ద కాల్ యాజ్ అండ్ వెన్ యూ రిసీవ్ ద కాల్. నీకు ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. దిస్ ఈస్ గుడ్ మేనర్స్. సో దెన్ sometimes we get missed calls. Sometimes you are taking bath, you are unable to lift the call. నువ్వు స్నానం చేస్తుంటావు, కాల్ లిఫ్ట్ చేయలేవు. Sometimes you are performing some puja or namaz or reading Bible, you cannot attend the call. So in certain situations, you may miss the call, you may not attend the call. కొన్ని సందర్భాల్లో నువ్వు కాల్ అటెండ్ చేయలేవు. Sometimes you kept the mobile at home and you are outside the house. నువ్వు ఇంట్లో సెల్ పెట్టి బయట ఉంటావు, యు ఆర్ అనేబుల్ టు రిసీవ్ ద కాల్. అప్పుడు నువ్వు సెల్ రిసీవ్ చేసుకోలేవు. అప్పుడు వాట్ హ్యాపెన్స్, వెన్ యూ టేక్ ద మొబైల్ యూ ఫైండ్ నంబర్ ఆఫ్ మిస్డ్ కాల్స్. నువ్వు మొబైల్ తీసుకుంటేనే నంబర్ ఆఫ్ మిస్డ్ కాల్స్ వస్తాయి. యాజ్ ఎ గుడ్ మేనర్స్, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగా యూ మస్ట్ కాల్ బ్యాక్ దెమ్ అగైన్ యూ హ్యావ్ టు మేక్ కాల్స్ టు ద పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ మేడ్ యూ కాల్. నీకు ఎవరైతే కాల్ చేసినారో వాళ్ళకి మళ్ళీ నువ్వు రిటర్న్గా కాల్ చేయడం అనేటువంటి దట్ ఈస్ యువర్ మేనర్స్. అది మన యొక్క మేనర్స్. ఇది ఖచ్చితంగా ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ గెట్ ఎ మిస్డ్ కాల్ అండ్ యువర్ డ్యూటీ ఈస్ టు కాల్ బ్యాక్ అగైన్. వాళ్ళకి మళ్ళీ నువ్వు ఫోన్ చేసి మాట్లాడాలి. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ అనేబుల్ టు అటెండ్ యువర్ కాల్, నౌ ఐఎమ్ మేకింగ్ ది కాల్, ప్లీజ్ టెల్ మీ వాట్ యూ వాంట్. నేను అప్పుడు మీ మొబైల్ ఎత్తలేకపోయినా దయచేసి ఇప్పుడు మాట్లాడండి, ఏం కావాలో మీకు అన్నటువంటి సందర్భంగా మాట్లాడాలి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. Sometimes what happens, even after receiving call, received missed call long ago, you have not made a call again, you have not given reply for a long time. This is not good manner. Call వచ్చింటుంది, మిస్డ్ కాల్ పెడుతుంది కానీ నువ్వు ఫోన్ చేయవు. ఇట్ ఈస్ నాట్ గుడ్, అది మంచిది కాదు. సో యూ మస్ట్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కాల్. ఎందుకు కాల్ చేస్తున్న దానికి గుడ్ తిరిగి నువ్వు మళ్ళీ వాళ్ళకి ఏం చేయాలా, సమాధానం చెప్పాలి. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవాయిడ్ గివింగ్ మిస్డ్ కాల్స్ అట్ వర్క్ ప్లేసెస్. This is more important. For example, you are working in a company, పని చేస్తుంటారు కంపెనీలో. Then you have number of friends in the company. ఫ్రెండ్స్లో చాలా మంది ఉంటారు ఆ కంపెనీలో. సో డోంట్ గివ్ మిస్డ్ కాల్ టు ఎనీవన్.
ఆ పని చేసేటప్పుడు ఎవరు కానీ మిస్డ్ కాల్స్ ఇవ్వదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు మేక్ మిస్డ్ కాల్స్. It is not good to give missed calls to others. If you want to talk, directly talk to him, but don't give any missed call to anyone. Because everybody is busy nowadays in the world. ఈ ప్రపంచంలో చాలా మంది ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు నువ్వు పని చేసే ప్రాంతాల్లో మిస్డ్ కాల్ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయదు. ఇఫ్ యూ వాంట్ టు టాక్, you can directly make a call. Or if you don't have, mobile with you, you can directly go to him and talk to him. Instead of giving missed call. Missed calls ఇవ్వడము, వేరే ఫోన్ తీసుకొని మీరు వాళ్ళకి మిస్డ్ కాల్ ఇవ్వడం, ఇవన్నీ చేయకూడదు. ఇన్ వర్క్ ప్లేసెస్ ఎవ్రీబడి ఈజ్ బిజీ. మన పని చేసే ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉంటారు కాబట్టి డోంట్ గివ్ ఎనీ మిస్డ్ కాల్. సో జనరలీ వీ మస్ట్ కీప్ యువర్ మొబైల్ ఇన్ గుడ్ కండిషన్. ఎప్పుడు కానీ మన మొబైల్ అన్నటువంటి దాన్ని గుడ్ కండిషన్ లో పెట్టుకోవాలా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇంపార్టెంట్ వస్తుంటాయి. సో దట్స్ వై మస్ట్ కీప్ యువర్ మొబైల్ perfect condition. At the same time, you should have some good connectivity of network connectivity to control. These are all important factors about important elements of because through telephone we communicate with others. Because our voice and our words indicate our culture, indicate our character. మనం అభిప్రాయం వస్తుంది కాబట్టి while using mobile, while using telephone, we should follow the things which I have just explained. ఇందాక విషయాలు చెప్పాను. Your mobile or telephone, because communication is more important and communication should be good. ఇద్దరి మధ్య సంభాషణ సమాచారం కూడా కాబట్టి మీరు. సో దిస్ థ్యాంక్ యూ.